వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ట్రేడింగ్ టిప్స్ స్వాగతం. ఈరోజు వచ్చేసి ఇంతకుముందు ఏమనుకున్నామంటే నేచురల్ గ్యాస్లో ఏ విధంగా ట్రేడ్ చేయాలి, తర్వాత వచ్చేసి క్రూడ్ ఆయిల్ ఏ విధంగా ట్రేడ్ చేయాలని తెలుసుకున్నాం. బట్ ఈరోజు వచ్చేసి ఈ నేచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ ఎప్పుడు ట్రేడ్ వస్తుంది, ఎప్పుడు పైకి వెళ్తుంది, ఎప్పుడు కిందకు వస్తుంది అనేది ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, అంతేకాకుండా ఎక్కడ ఎక్కువ ఆప్షన్ చైన్లో ఓఏ ఎక్కడుంది అనేది క్లారిటీ తెలుసుకుందాం. ముందుకు వచ్చేసి ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అంతేకాకుండా ఈ బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా మంచి యూస్ఫుల్గా అయితే అవుతుందన్నమాట. అంతేకాకుండా ఇక్కడ నుంచి మన ఛానల్లో బిట్ కాయిన్ సంబంధించినది, క్రూడ్ ఆయిల్ సంబంధించినది, నేచురల్ గ్యాస్ సంబంధించినది లైవ్ ట్రేడింగ్ అయితే నడుస్తుంది అనమాట. బట్ దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ టార్గెట్ వచ్చేసి 1000 మందిని అయితే క్రాస్ కావాలని కోరుకుంటున్నా. 1000 మంది టార్గెట్ అయిన తర్వాత మనం లైవ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో డైలీ లైవ్లో మీకు బిట్ కాయిన్ గురించి కానీ, నేచురల్ గ్యాస్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ మీకు డైలీ ట్రేడ్ అయితే ఉంటుందన్నమాట లైవ్లో. సో ముందుకు వచ్చేసి టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుకు వచ్చేసి ఈ నేచురల్ గ్యాస్ కావచ్చు, క్రూడ్ ఆయిల్ కావచ్చు ఎప్పుడు ట్రేడ్ వస్తుంది అంటే, ఈ ట్రేడ్ అనేది మనకి ఈవినింగ్ పూట వస్తుంది అన్నమాట. ఈవినింగ్ వచ్చేసి మనకి ఎప్పుడైతే మన ఇండియన్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఒకసారి వస్తుంది. అంటే దాదాపు 4 నుంచి 6 లోపు ఒకటి వస్తుంది. తర్వాత 8 నుంచి 9 లోపు ఒక ట్రేడ్ అనేది వస్తుంది. సో ట్రేడ్ అంటే మళ్ళీ ఒకసారి వస్తుందన్నమాట. పెద్ద ట్రేడ్లు వస్తుంది అనమాట. అంటే దాదాపు అంటే ఒక 70 పాయింట్లు పడవచ్చు, 70 పాయింట్లు పెరగవచ్చు అనమాట. సో మనకి ఎలా తెలుసుకోవాలి, ఎలా ఐడెంటిఫై చేయాలనేది మీకు ఈ వీడియోలో చెప్తాను అనమాట. అంటే ఇప్పుడు 70 పాయింట్లు పడుతుందన్నారు కదా, ఏ విధంగా పడుతుంది, ఏ విధంగా పెరుగుతుంది అనేది ఎట్లా తెలుసుకోవచ్చు అనేది మీకు చెప్తాను అనమాట. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీకు క్లారిటీ అయితే వస్తుందన్నమాట. మీకు డెల్టా బిట్ కాయిన్లో ట్రేడ్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. డెల్టా ఎక్స్చేంజ్ అప్లికేషన్ అంటే మీరు రిజిస్టర్ అయితే చేసుకోండి, ఓకేనా. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకైతే మనం ఛానల్లో అయితే ఫ్రీగా టిప్స్ అయితే చెప్తాను అనమాట, ఓకేనా. ముందుకు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనం క్రూడ్ ఆయిల్ అయితే ట్రేడింగ్ వ్యూ అయితే ఓపెన్ చేస్తున్నా. క్రూడ్ ఆయిల్ వచ్చేసి 2 రకాలు ఉంటాయి, నేచురల్ గ్యాస్లో కూడా 2 రకాలు ఉంటాయి. అవి ఏంటివనే చెప్తా చూడండి. ముందు వచ్చేసి క్రూడ్ ఆయిల్ అనేది MCXలో మన ఇండియన్ మార్కెట్లో ఉంటుంది. US ఆయిల్ అనేది ఫారిన్ కంట్రీ ఉంటుంది. అది 24 అవర్స్ అయితే నడుస్తుంటుంది అనమాట. అది నైట్ వచ్చేసి 24 అవర్స్ నడుస్తుంటుంది అనమాట. మన మార్కెట్ ఏంటంటే 9 గంటలకు ఓపెన్ అయ్యి MCX క్రూడ్ ఆయిల్ అనేది 9 గంటలకు ఓపెన్ అయ్యి నైట్ వచ్చేసి మనకి 11:55కి అయితే క్లోజ్ అవుతుంది. సో US ఆయిల్ అనేది ఏంటంటే 24 అవర్స్ అయితే రన్నింగ్ అవుతుంటుంది. బట్ నైట్ 3 గంటలకు క్లోజ్ అవుతుంది అన్నమాట, ఓకేనా. 24 అవర్స్ నైట్ మాత్రం ఒక గంట రెస్ట్ ఉంటుంది, తర్వాత మళ్ళీ కంటిన్యూ అయితే అవుతుంటుంది అన్నమాట. సో మన మార్కెట్ ఆ విధంగా ఉండదన్నమాట. 9 గంటలకి క్రూడ్ ఆయిల్ 9 గంటలకు ఓపెన్ అవుతుంది, తర్వాత నైట్ 11:30 కల్లా క్లోజ్ అయిపోతుంది. తర్వాత కూడా US ఆయిల్ రన్ అవుతుంటుంది, ఓకేనా. ఇది ఓకే. తర్వాత నేచురల్ గ్యాస్ కూడా సేమ్ టు సేమ్ 9 గంటలకు ఓపెన్ అవుతుంది, నైట్ 11:55కి అయితే క్లోజ్ అవుతుంది. కానీ నేచురల్ గ్యాస్ కూడా US ఆయిల్లో అంటే మామూలుగా అమెరికాలో ఉంటుంది అన్నమాట. అది కూడా సేమ్ 24 అవర్స్ నడుస్తుంటుంది. ఇది క్లోజ్ అయినా కూడా అది రన్ అవుతుంటుంది. దాన్ని బట్టి మనం ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మనం గ్యాప్ అప్, గ్యాప్ డౌన్లో కూడా వేసుకోవచ్చు. ఆ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్లో ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. బట్ ఇప్పుడు వచ్చేసి మనం క్రూడ్ ఆయిల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, కాల్ సైడ్ పోతుందా, పుట్ సైడ్ పోతుందా అనేది ఎలా అంటే, ముందుకు వచ్చేసి నీకు ఒక సైట్ అయితే చెప్తాను అనమాట. ఆ సైట్ కాకుండా కూడా మనకి అప్లికేషన్ కూడా దొరుకుతుంది ప్లేస్టోర్లో. మనీ కంట్రోల్ అని ఉంటుంది, invest.com అని కూడా ఉంటుంది. సో మనీ కంట్రోల్లోకి వెళ్ళి ఇక్కడ మొత్తం అన్ని కంట్రీకి సంబంధించిన మార్కెట్స్ అయితే రన్ అవుతుంటాయి, లైవ్ మార్కెట్. సో దీంట్లో వచ్చేసి ఏ విధంగా నడుస్తున్నాయి అంటే, మామూలుగా పాజిటివ్ ఉన్నాయా, నెగిటివ్లో ఉన్నాయని తెలుసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ స్క్రాల్ చేస్తే సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీ ఒక్కటి కొద్దిగా ప్లస్లో ఉంది, మిగతావన్నీ మైనస్లో అయితే ఉన్నాయన్నమాట. తర్వాత గిఫ్ట్ నిఫ్టీ చూసుకుంటే మనకి ప్రజెంట్ వచ్చేసి మైనస్లో నడుస్తుంది. తర్వాత వచ్చేసి US మార్కెట్లు చూసుకుంటే US మార్కెట్ కూడా కొద్దిగా నెగిటివ్లోనే ఉన్నాయి. డాలర్ ఇండెక్స్ మాత్రం కొద్దిగా ప్లస్లో ఉందన్నమాట. సో US లిటిల్ బిట్గా జస్ట్ కొద్దిగా పాజిటివ్లో ఉన్నాయి, మరీ పాజిటివ్ లేవు, మరీ నెగిటివ్ లేకుండా నార్మల్గా ఉన్నాయన్నమాట. సో అంతేకాకుండా ఇక్కడ మార్కెట్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ US స్టాక్స్ ఉంటాయి, ఇక్కడ ఇండియన్ మార్కెట్, ఇక్కడ US స్టాక్స్ అని ఉంటాయి కదా, ఆ స్టాక్స్ కూడా ఇక్కడ ఏవేవి ఫాల్ అయినా, ఏవేవి బేరీస్ ఉన్నాయి, ఏవేవి బుల్లిస్ ఉన్నాయని కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ క్రిప్టో ఉంది కదా, క్రిప్టోలో వచ్చేసి మనకి బిట్ కాయిన్ గురించి కూడా తెలుసుకోవచ్చు అనమాట. టుడే బిట్ కాయిన్ వచ్చేసి మనకి బుల్లిస్ ఉంది, ఇథెరియం వచ్చేసి మనకి బేరీస్ ఉంది,
తర్వాత వచ్చేసి సోలానా చూసుకుంటే మనకి బుల్లిస్ ఉంది. తర్వాత వచ్చేసి మనకి రకరకాలుగా ఉంటుంది అనమాట. మనం ఏవైతే మనం బిట్కాయిన్లో ఆడాలనుకున్నామో వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని లిస్ట్ అయితే ఇక్కడ ఉంటాయి. దీన్ని బట్టి అయితే వేసుకోవచ్చు. సో తర్వాత చూసుకుంటే మనకి యుఎస్ మార్కెట్లో చూసుకుంటే మనకి ఈ విధంగా ఉంది కదా. దీంట్లో వచ్చేసి మనకి క్రూడ్ ఆయిల్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ఇండియా మార్కెట్లోకి వెళ్ళి ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూసుకుంటే కమోడిటీ అని ఉంటాయి. కమోడిటీలో వచ్చేసి మనకి ఇక్కడ పత్తిది అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో లేకుండా మనకి ఇక్కడ invest.comలో కూడా ఉంటుందన్నమాట. సో దీంట్లో చూసుకొని మనకి ఇక్కడ చూడొచ్చు అనమాట. దీంట్లో చూపిస్తాను అనమాట. అంటే దీన్ని బట్టి ఒక ఐడెంటిఫై అనమాట. ఇక్కడ బేరిస్ ఉందా బుల్లిస్ ఉందా అని బట్టి మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు క్రూడ్ ఆయిల్ వచ్చేసి నీకు నెగిటివ్గా ఉందన్నమాట. ఇక్కడ క్రూడ్ ఆయిల్ WTI ఉంది కదా, ఇది క్రూడ్ ఆయిల్. ఓకేనా. ఇది మనది ఒకటే అనమాట. ఇది 24 hours నడుతుందని చెప్పాను కదా, ఇది అమెరికా అనమాట. సో ఇది 24 hours నడుతుంటే దీని టెక్నికల్ చూసుకుంటే మనకి ఇక్కడ చూస్తే ఏమన్నది స్ట్రాంగ్ సెల్లింగ్ అనేది నడుస్తుంది అనమాట. సో ఈరోజు వచ్చేసి మొత్తం పుట్టుకే ఉంది అని క్లారిటీ అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ ఓకే, ఇది ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది న్యాచురల్ గ్యాస్ కదా. ఇక్కడ చూడొచ్చు న్యాచురల్ గ్యాస్ కూడా నెగిటివ్లోనే ఉంది. టెక్నికల్ ప్రకారం చూసుకుంటే కూడా స్ట్రాంగ్ సెల్లింగ్ అనమాట. ఓకేనా. ఈ విధంగా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ MCX అని కొట్టినాము. MCX కొట్టిన తర్వాత ఇక్కడ ఆప్షన్ చైన్ అని ఉంటుంది. ఆప్షన్ చైన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చెప్పాను కదా ఇంతకుముందు మీకు ఈ క్రూడ్ ఆయిల్లో ఒక ఎక్స్పైరీ ఉంటుంది, తర్వాత నేచురల్ గ్యాస్ కూడా ఒక ఎక్స్పైరీ ఉంటుంది. దీంట్లో ఏమంటే మంత్లీ ఎక్స్పైరీ ఉంటాయి. సో దీంట్లో వచ్చేసి మనకి అన్నీ ఉంటాయి అన్నమాట. గోల్డ్, సిల్వరు, నేచురల్ గ్యాసు. సో ఫస్ట్ వచ్చేసి మనకు క్రూడ్ ఆయిల్ ప్రిఫరెన్స్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఎక్స్పైరీ వచ్చేసి March 17 అయితే ఉంది. ఇక్కడ సో అని కొట్టినాం కదా, సో అని కొడితే ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ టోటల్ మీద మనకు తెలిసిపోతాం అన్నమాట. ఇక్కడ ఆప్షన్ చైన్లో కాల్కేలకు వచ్చేసి 134,633 మంది కాల్ సైడ్ ఉన్నారు. పుట్ సైడ్ వచ్చేసి 99,696 మంది ఉన్నారు. ఓకేనా. ఇది క్రూడ్ ఆయిల్. దీన్ని బట్టి మీకు ఏమవుతుంది తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఎక్కడికి వెళ్తుంది అంటే కాల్ సైడ్ వెళ్తుందా పుట్ సైడ్ వెళ్తుందా ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ చేస్తాం. ఇక్కడ కాల్ సైడ్ వచ్చేసి 134,663 మంది ఉన్నారన్నమాట. ఓకేనా. 633 మంది. ఓకేనా. సెల్లింగ్కి వెళ్ళి చూసుకుంటే మనకి 99,696 మంది ఉన్నారు అయితే. ఓకేనా. దీన్ని బట్టి మీరు కన్ఫర్మ్ అయితే చేయండి అనమాట. దీంట్లో ఎక్కడైతే ఎక్కువ ఉంటారో అక్కడికి వెళ్తుందా, ఎక్కడైతే తక్కువ ఉంటారో అక్కడికి వెళ్తుందా అనేది కామెంట్ చేయండి. సో మ్యాక్సిమం వచ్చేసి నేనేమంటున్నా అంటే దీంట్లో వచ్చేసి ఆపోజిట్లో అయితే వెళ్తాం అన్నమాట. సో ఎక్కడైతే ఎక్కువ ఉంటారో అక్కడ వెళ్ళదన్నమాట, ఎక్కడైతే తక్కువ ఉంటారో అక్కడికి వెళ్తుంది అనమాట. సో ఈరోజు నేను ఏమని చెప్పాను ఇందాక, యూఎస్ మార్కెట్ పక్కన చూసుకుంటే మనకి పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్లో ఉంది. సో క్రూడ్ ఆయిల్ కూడా నెగిటివ్లోకి వస్తుందన్నమాట. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా సెల్లింగే ఉంది. ఈరోజు వచ్చేసి March 13 అనమాట. సో టైం వచ్చేసి 5:36 అయితే రికార్డింగ్ అయితే అవుతుంది. సో ఈరోజు సెల్లింగ్ అయితే ఉందన్నమాట. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి క్రూడ్ ఆయిల్ అయిపోయింది. నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్ కూడా సేమ్ టు సేమ్ మన దీంట్లో ఉంటుంది అనమాట. ఇదే అని కాదు, గోల్డ్, సిల్వరు, తర్వాత కాపరు దానిపైన కూడా ట్రేడ్ అని చెప్పాను కదా, అవి నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ముందుకు వచ్చేసి ఇక్కడ న్యాచురల్ గ్యాసు ఇక్కడ ఎక్స్పైరీ చూసుకుంటే March 24 అయితే న్యాచురల్ గ్యాస్ ఎక్స్పైరీ అయితే ఉంది. సో దీంట్లో చూసుకుంటే మనకి ఒకసారి చూద్దాం. డాటా చూసుకుంటే మనకి కాల్కెళ్ళి చూసుకుంటే 94,281 మంది అయితే ఉండరు. పుట్ సైడ్ చూసుకుంటే 134,000 మంది అయితే పుట్ సైడ్ అయితే ఉంటారు. సో దీంట్లో వచ్చేసి మనకి 100% ఏముంది, ఖచ్చితంగా కాల్ సైడ్కి వెళ్ళే ఛాయిస్ అయితే ఉందన్నమాట టుడే. ఓకే. ఈ విధంగా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళి క్రూడ్ ఆయిల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఏం నడుస్తుంది. ఇక్కడ క్రూడ్ ఆయిల్లోకి వెళ్తే ఇక్కడ చూసుకుంటే మనకి ఆటోమేటిక్గా క్రూడ్ ఆయిల్ వచ్చేసి టుడే 88% అయితే ఫాల్ అయితే నడుస్తుంది అన్నమాట. USA మార్కెట్ చూసుకుంటే మనకి 64% అయితే ఫాల్ అయితే నడుస్తుంది. ఓకేనా. తర్వాత న్యాచురల్ గ్యాస్ చూసుకుంటే మనకి 3.14% అయితే డౌన్ సైడ్ అయితే నడుస్తుంది. తర్వాత అమెరికా న్యాచురల్ గ్యాస్ చూసుకుంటే మనకి 44% అయితే మైనస్లో నడుస్తుంది. ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం ట్రేడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇంతకుముందు చెప్పాను కదా క్రూడ్ ఆయిల్లో ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది, ఈ విధంగా అయితే నడుస్తుందన్నమాట.
సో మీకు ఇప్పుడైతే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏదైనా డౌట్ కామెంట్ చేయండి. అంతేకాకుండా మీకు ఎలాంటి వీడియో కావాలన్నా కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ అలాంటి వీడియోస్ కంపల్సరీ అయితే మీకు చేస్తా. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి 100%గా మంచిగా లెర్నింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో అయితే నేను వీడియోలు అయితే స్టార్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయన్నమాట. కాబట్టి మన ఛానల్లో వచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన టార్గెట్ వచ్చేసి 1000 మందిని ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఆ రోజు మనం ఖచ్చితంగా లైవ్ బిట్కాయిన్ లైవ్, తర్వాత క్రూడ్ ఆయిల్ లైవ్, తర్వాత వచ్చేసి న్యాచురల్ గ్యాస్ లైవ్ ట్రేడింగ్ అయితే మీకు ఫ్రీగా అయితే నేర్పిస్తాను అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వారైతే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు టెలిగ్రామ్ లింక్ కూడా జాయిన్ అయిపోండి. ప్రతిరోజు అప్డేట్ అయితే ఉంటుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.